నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీకి రిటర్న్ అయిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పైన ప్రతీకారం తీసుకునే చర్యలు మొదలైనాయా అంటే మొదలైనట్టు కనిపిస్తుంది. అంటే షర్మిల గారు తన కొడుకు పెళ్లి అయిన తర్వాత ఎలాంటివి అంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ మీద అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకు తను తీసుకున్న ప్రతీకారం ఎలా ఉంది ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ తన సొంత గుడికి రీఎంట్రీ ఇచ్చారు, అంటే వచ్చేసారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి. నెల రోజులు కూడా అక్కడ ఇవ్వలేని పరిస్థితి అంటే నెలకొందా తనకి? ఎందుకు అటు వెళ్ళారు, ఎందుకు మళ్ళీ వచ్చారో ఎవరికి అర్థం కాలేదు. అయితే ఈ కారణంతో షర్మిల గారికి కొంచెం కోపం వచ్చింది. ఆయన అట్లనే ప్రతీకారం కూడా తీసుకుంటారని కూడా తెలుస్తుంది. ఇంతకీ అది ఎలా సాధ్యమవుతుంది సార్? మీరు అన్నట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన అండతో ఈమెమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఏమి అనుకోలే. అలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు, కోవర్ట్లు లేకపోతే ఇన్ఫార్మర్స్ పోతారు. కాంగ్రెస్ పార్టీలో అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడ అతను క్యాండిడేచర్ కావాలేమో గాని షర్మిల గారికి ఆళ్ల రామకృష్ణారెడ్డితో అంత అవసరం ఏం లేదమ్మా. ఆమె ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు, ఆయనంతటా ఆయనే వచ్చాడు, ఈమెమో ఆహ్వానించలేదు. అట్లాగే ఆయనంతటా ఆయనే వెళ్ళిపోయాడు. అసలు ఆమె వచ్చిన తర్వాత, అతను ఈ పార్టీలో చేరిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్ని రోజులు, వెంటనే కుమారుడి వివాహం ఏర్పాట్ల కోసం రాజస్థాన్ వెళ్ళిపోయారు. అసలు గట్టిగా 4-5 రోజులు కూడా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె లేదు. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో జారటం ఎంత యాదృచ్ఛికమో వెళ్ళిపోవటం కూడా అంతే. దానికేం ఆమె ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇంకా కొంచెం కటువు మాట కూడా ఆమె విలేకరులతో మాట్లాడింది. అట్లాంటి వాళ్ళు పెద్ద లెక్క ఏం కాదు, ఆడొక ఇంటర్ అన్న లెవెల్లో మాట్లాడింది. కాబట్టి పెద్ద మనం దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఆమె ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ యువత గురించి తీసుకున్న అంశం, ఆమె 99 ఫెయిల్యూర్ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కాబట్టి ఏదో ఒక అంశంతో మొదలు పెట్టాలి. కాబట్టి వచ్చిన తర్వాత వెంటనే ఇది టేకప్ చేసింది. టేకప్ చేసి అసలు ఆమె ఉనికికి వీళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది అర్థమవుతుంది. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. అసలు ఆమె డిఎస్సి క్యాండిడేట్స్ తరఫున సపోర్ట్ గా వచ్చి చలో సెక్రటేరియట్ అని కార్యక్రమం పెడితే ఆమెని గత రాత్రి నుంచే ఆంధ్రరత్న భవన్ అని కాంగ్రెస్ ఆఫీస్ ఉంటుంది. అది చాలా చిన్న ప్లేస్ లో కట్టిన ఆఫీసు. అందులో ఆమెను బంధించారంటే ఒక మహిళని పోలీసులు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామన్నారు. బిల్డింగ్ కిను అసలు ఆ గేట్ కూడా పెద్ద మెయిన్ గేట్ కూడా ఉండదు, మామూలు ఇళ్లకుండే డోర్ లాంటిది, గ్రిల్ డోర్ అంతే ఉంటది, ఫ్యూ యార్డ్స్ ఉంటది అంతే. అట్లాంటి ఇంట్లో ఆమెని బంధించేసి పోలీసులు చుట్టుముట్టారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను విజయవాడలో రిపోర్టర్ గా పనిచేశాను, నాకు తెలుసు ఆంధ్రరత్న భవనం. దాదాపు అయితే ఇంకొక 70-80 years గా అది ఆంధ్రరత్న భవనం కాంగ్రెస్ కార్యాలయం. అది ఇప్పుడు ఆ గతంలో విజయవాడ కృష్ణా జిల్లాకే ఉండేది, ఇప్పుడు పిసిసి కూడా అదే వాడుకుంటారు. ఇక అంతకన్నా విజయవాడలో లేదు కాబట్టి అందులో ఆమెని దిగ్బంధించారంటేనే చాలా అన్యాయం అనిపిస్తుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. కావాలంటే ఆమెను తీసుకెళ్లి ఇంకెక్కడైనా ఒక గెస్ట్ హౌస్ లో పెడితే అది ఒక రకంగా ఉండేది. ఆమె రాత్రి ఒక బెడ్ వేసుకుని, దాన్ని ఏమంటారు, ఆ బెడ్ మీదే పడుకుంది, కింద నేల మీద వేసుకుని. అంటే చాప కాదండి, చాప పైన చిన్న పొరుపు లాంటిది వేసుకుని పడుకుంది. కానీ పక్కనే టేబుల్, చైర్స్ అన్ని ఆఫీస్ రూమ్ లో ఒక పక్కన పడుకుంది అంతే. ఆమెకేమి అసలు మెసలటానికి కూడా లేదు. అక్కడ సరైన టాయిలెట్స్ కూడా ఆ పార్టీ ఆఫీస్ లో ఉండవు. మరి ముఖ్యంగా లేడీస్ కి సంబంధించి స్నానాలు ఏం చేయటానికి కూడా అంత ఇబ్బందికరమైన వాతావరణం. మరి వాళ్ళు ఆమెని ఎందుకు అంత ఇబ్బంది పాలు చేశారో అర్థం కావట్లా. ఒక పిసిసి ప్రెసిడెంట్ కదా ఆమె. తర్వాత రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష ఉంటే ఉండొచ్చు, కానీ మహిళల్ని అలా ఇబ్బంది పెడితే ఏ ప్రజలు కూడా సహించరు. అంటే ఇదంతా గమనించట్లేదు అనుకుంటున్నారా? మరి రాష్ట్ర ప్రజలు ఇట్లా చేస్తుంటే ఇప్పుడు బయటికి వెళ్ళి అంటారు నా అక్క నా చెల్లి అని చెప్పేసి ప్రజలు అన్నప్పుడు, మరి సొంత చెల్లిని ఇంత ఇబ్బంది పెడుతుంటే ప్రజలు గమనిస్తుంటారు కదా. ఇది గమనిస్తారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకోవట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా చెల్లి, ఇప్పుడు ఆమె కూడా చెల్లే కదా, నిజమైన చెల్లి. పని నువ్వేమో ఆమె కోసం నేనేం ప్రత్యేకంగా ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. కానీ అలాంటి పార్టీ ఆఫీసులో ఒక మహిళని రాత్రి అంతా దిగ్బంధించి
పంపించడం పని వేరే మహిళా కార్యకర్త కానీ లేకపోతే ఇంకో నాయకురాలైనా కూడా తప్పేనంటాను నేను. కావాలంటే ఇంకెక్కడన్నా తీసుకెళ్లి ఏదైనా గెస్ట్ హౌస్ లో పెట్టండి, లేదు మహిళా పోలీస్ స్టేషన్ లో పెట్టిన అదొక రకం. ఇది మరీ అన్యాయంగా అనిపించింది. ఆ రకంగా ప్రాముఖ్యత పెరుగుతుంది, జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. మహిళల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, నువ్వు ఆమెనే ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నావని, నువ్వు ఇతర మహిళల పట్ల ప్రేమతో ఆదరణతో ఉంటావని ఎట్లా అనుకుంటారు ఎవరు మాత్రం? ఆమె సొంత పని మీద చేస్తుంది ఆ ఉద్యమం. నిరుద్యోగులు ఇప్పుడు ఆయనే చెప్పాడు 30,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా అని. ఇవాళ 6,000 కూడా నువ్వు మెగా డిఎస్సి పిలవలేదు. 26 రోజులు టైం ఇచ్చారంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిడేట్ 5 పుస్తకాలు చదివితే గానీ ఆ సిలబస్ పూర్తి కాదంటున్నారు. ఆమె చెప్తుంది. అట్లా పిల్లల్ని అంత టెన్షన్ లో పెడితే ఎట్లా? కొంచెం సఫిషియెంట్ టైం. ఇవాళ నువ్వు 5 ఏళ్ల నుంచి ఉన్నావు పరిపాలనలో, నీకు తెలుసు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయను. చివరి నోటిఫికేషన్ వచ్చే 15 రోజుల ముందు 20 రోజుల ముందు ఈ నోటిఫికేషన్ విడుదల చేయటం, జాబ్ నోటిఫికేషన్స్. తర్వాత ఎన్నికలు కూడా అదే టైంలో వచ్చేటప్పుడు ఒకసారి వాయిదా పడతాయి, అవునా కదా? కాబట్టి అసలు వాతావరణం డిస్టర్బ్డ్ గా ఉంటుంది. మైకులు రేపు అంతా కూడా పిల్లలు చదువుకునే వాతావరణం ఉంటుందా? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీటింగులు, ప్రసంగాలు, చాలా డిస్టర్బెన్స్. తర్వాత వ్యాన్లు తిరుగుతా ఉంటాయి స్ట్రీట్స్ లోను. పిల్లలకి ప్రశాంతి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చదువుకోగలుగుతారు? అందువల్ల ఇవాళ షర్మిల్ గారిని ఒక రకంగా హైలైట్ చేసి, ఇప్పుడు గతంలో తెలంగాణలో కనుక బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని మాటకి అరెస్ట్ చేసి వేధించడం వలన ఆయన కేసీఆర్ కన్నా మించిన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిల్ గారిని ఈ విధంగా గనక వేధింపులకు గురి చేసి పోలీసులను పెట్టి ప్రతిచాట దిగ్బంధనాలు చేస్తే షర్మిల్ గారి పేరు మొత్తం రాష్ట్రం అంతా మారిపోయిపోతుంది. మహిళలకి సానుభూతి ఏర్పడుతుంది. 50% ఓటర్స్ మహిళలే ఉన్నారు. కాబట్టి ఒక రకంగా ఆయన చేస్తున్న పని ఆయన పార్టీకి ఆయనే నష్టం చేసుకుంటున్నాడు. అంటే ఇది ఎంత చూస్తుంటే సార్, ఇప్పుడు ఆలపు రామకృష్ణ రెడ్డి గారు అట్లా బయటికి వెళ్ళడం, పార్టీ నుంచి బయటికి వెళ్ళడం, మళ్ళీ ఆ పార్టీలకే తిరిగి రావడం, ఇదంతా జగన్ గారి స్క్రిప్ట్ అనుకోవచ్చా సార్? మరి మనం జగన్ గారి స్క్రిప్ట్ అనే జనం అనుకుంటున్నారు. తర్వాత ఈ పార్టీ పట్ల కూడా ప్రజల్లో ఒక గౌరవభావం అనేది పోయింది. నిన్నేమో చెడ్డ చిట్లన్నీ తిట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పౌరుషం లేకుండా మళ్ళీ అతన్ని తీసుకొచ్చుకుని పార్టీలోకి ఆలింగనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి పట్లైనా సరే కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించే చెల్లెల పట్ల కక్ష సాధింపు, తల్లి పట్ల ఉన్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పట్ల అంత దిగజారి ఆలింగనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు నిన్న చెడ్డ తిట్లు తిట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఒక రకంగా నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకువే కాదు, అతను అలాంటి బుద్ధులే లేవు, అలాంటి విశాల దృక్పథం లేదు, పరిపాలన తెలీదు, వేధిస్తాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డాడని, నమ్మిన వాళ్ళని మోసం చేస్తాడని ఎన్ని తిట్టి ప్రజలందరూ విన్నారు. మళ్ళీ గట్టిగా 20 రోజులు అయ్యే లోపల పార్టీలోకి తీసుకోవటం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం. ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోయేది ఏం లేదు దాంతో. అసలు దీని వెనకాల అసలు వ్యూహం ఏంటంటారు సార్? అంటే చాలా మంది అంటాం ఏంటంటే ఇది అక్కడ కొవర్ట్గా పంపాడు అని. కొవర్ట్గా పంపడానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రహస్యంగా ఏళ్లలాగా రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని అమలు చేయదు. అది ప్రజల్లో పెట్టి చర్చించి ప్రజల సమస్యలు ఇప్పుడు తీసుకుందాం. డిఎస్సికి సమస్య వాళ్ళు ఎవరన్నా చెప్పారా, లేకపోతే ఏమన్నా ఉందా? ప్రజలతో పాటు మమేకమై అడిగేసింది, వాళ్ళకి నాయకత్వం వహించింది. అట్లా కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో కూడా విలేకరుగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసేవాడిని. నేను కాంగ్రెస్ పార్టీలో అలాంటి రహస్యమైన విధానాలు ఏమి ఉండవు. తర్వాత ఒక 2-3 కూర్చుని రహస్యంగా చర్చించి అర్ధరాత్రి పూట జీవోలు ఇవ్వటం, లేకపోతే అర్ధరాత్రి పూట ప్రత్యర్థులను అరెస్ట్ చేయటం, అలాంటి పద్ధతులు కాంగ్రెస్ సంస్కృతే కాదు. ఎప్పుడైనా వాళ్ళు ఓపెన్ గా ఉంటారు. ఏదైనా ప్రజల్లో చర్చించి ప్రజలను కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తారు. తమ వ్యక్తిగతమైన స్వార్థం కోసం చేయరు. అట్లా చేస్తే కాంగ్రెస్ లీడర్స్ ఈ పార్టీకి చాలా సంపాదించేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్రాలకి అనేక సార్లు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీ రామారావు గారు వచ్చేవరకు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా 30 ఏళ్ళు, 83 వరకు కూడా. అట్లాగే తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినా ఆయన వ్యక్తిగతంగా సంపాదించలా. ఇప్పుడు ఈయన తను ముఖ్యమంత్రి కుమారుడిగా ఆ పొజిషన్ ని క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించాడు అనేదే కదా ఇప్పుడు మనకు తెలుస్తుంది ఫస్ట్ టైం. కాబట్టి గతంలో కాంగ్రెస్ అప్పుడు కల్చర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉన్నారు కాంగ్రెస్ లీడర్స్.
షర్మిల ఆమె కోసం కోవర్ట్లు పంపటం అనేది కూడా అది పెద్ద హర్షించదగ్గ విషయం అయితే కాదు. ఈ వెళ్ళి గోడ చేయాల్సినంత పరిస్థితి అక్కడ లేదు. అంటే అప్పటికి ఇప్పుడు షర్మిల గారు వచ్చి కూడా అప్పటికి కూడా ఎన్ని రోజులు అవ్వలేదు, అదే అప్పటికి కూడా ఆమెకి ఏపీపీసీసీ పగ్గాలు అయితే కట్టబెట్టక ముందు ఇన్ని మాట్లాడాలంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయినట్టు తనకు తాను అంగీకరించినట్టు అని అనుకోవాలి. మరి మనం భయపడినట్టు అనుకోవాలి. లేకపోతే షర్మిల గారు మీరు అన్నట్టు ఆమెకి అసలు ఆ పార్టీ పదవి కూడా ఒక ముందే భయపడ్డట్టు అయింది. రెండోది మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెబుతున్నాడంటే షర్మిల గారి పార్టీ నిండా కోవట్లును ఇన్ఫార్మర్సే ఉన్నారని. ఆ పార్టీ వచ్చింది ఎప్పుడు, ఆ పార్టీలో ఎవరన్నా పుంకాలుగా జనం వచ్చి ఏమన్నా చేరారా గుంపులుగా? ఎవరో జారలేదు. ఇప్పుడే ఆమె పార్టీని పటిష్టపరుచుకుంటుంది. ఇంతలోకి ఆయనకి అంతమంది ఇన్ఫార్మర్లను కోవర్ట్స్ ఎట్లా కనపడ్డారు? ఇది విచిత్రంగా ఉంది. ఆయనే ఆ భావంతో వెళ్ళాడేమో అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, నమస్కారం.